పిల్లలు ఈరోజు త్వరగా వచ్చేసారేంటి? కథ విందామని బామ్మ. అలాగా, అయితే మీకు ఒక అందమైన నెమలి కథ చెప్తాను, సరేనా? సరే బామ్మ. పూర్వం కృష్ణానది పరివాహక ప్రాంతంలో ఒక అడవి ఉండేది. అడవిలో నెమళ్ళు కొల్లలు కొల్లలుగా ఉండేవి. అంతేకాకుండా అందమైన పూలు, రుచికరమైన పండ్ల చెట్లు ఇలా చాలా ఉండేవన్నమాట. ఒకసారి భార్యాభర్తలైన 2 మొసళ్ళు ఆ ప్రాంతానికి వచ్చాయి. వాటికి ఆ ప్రాంతం అంతా చాలా బాగా నచ్చేసింది. అంతే, అక్కడే నివాసం ఏర్పరచుకున్నాయి. అక్కడ ప్రతిరోజు మగనెమలి ఈ నెమళ్ళు చేసే నాట్యాన్ని చూసి ఎంతో మురిసిపోయేది. కొంతకాలానికి ఒక అందమైన నెమలితో పరిచయం ఏర్పడింది. 2 బాగా స్నేహితుల్లా మారిపోయింది. ఈ ముసలి అడిగినప్పుడల్లా ఆ నెమలి చక్కగా పురివిప్పి నాట్యం చేసేది. ఇది ఎంతో ఆనందపడేది. వీళ్ళిద్దరి స్నేహాన్ని చూసి ఆడ ముసలికి ఈర్ష్యతో ఒళ్ళు మండిపోయింది. ఎలాగైనా సరే నెమలిని చంపి దాని గుండె తను తిని మిగిలిన మాంసాన్ని తన స్నేహితులకి విందు చేయాలి అనుకుంది. అంతే, భర్తని పిలిచి, ఇదిగో ఏమైనా సరే ఆ నెమలిని తీసుకురావాల్సిందే, లేదా నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతా, లేదా వేటగాడి వలలో చిక్కుతా, లేదా ఒడ్డుకు వెళ్ళి ఏమైనా చేసుకుంటాను. నేను చెప్పింది వింటావా వినవా అని చెప్పి పోట్లాట పెట్టుకుంది. ఈ ముసలి మాత్రం ఒప్పుకోలేదు. అయినా సరే ప్రతిరోజు గొడవ జరుగుతూనే ఉంది. లాభం లేదు అనుకుని సరే అని ఒప్పుకుంది. ఎలాగైనా తీసుకొస్తాను అని చెప్పి ఒడ్డుకు బయలుదేరింది. ఒడ్డుకు వచ్చాక నెమలిని చూసి, మిత్రమా రేపు నా పుట్టినరోజు, నువ్వు తప్పకుండా మా ఇంటికి విందుకు రావాలి అంది. దాంతో నెమలి ఎంతో సంతోషపడి, అలాగే మిత్రమా, రేపు నీకు మంచి మంచి పూలహారాలు, రుచికరమైన పండ్లు తీసుకొస్తాను అంది. సరే అని చెప్పి ముసలి ఇంటికి వెళ్ళిపోయింది. మళ్ళీ తెల్లారి ఉదయాన్నే వచ్చింది. వచ్చేసరికి నెమలి పూలహారాలతో, రుచికరమైన పండ్లతో ఒడ్డున దిగులుగా కూర్చుంది. అదేంటి మిత్రమా అంత దిగులుగా ఉన్నావు అంది. ఏం లేదు మిత్రమా, మీరు నీళ్ళల్లో ఉంటారు, మేము ఒడ్డున ఉంటాం కదా, మరి మీ నీళ్ళలోకి మేము రాలేం కదా, అందుకే మీరు నీళ్ళల్లోనూ బయట ఉంటారు కాబట్టి మీరే ఒడ్డుకు రండి, చక్కగా ఇక్కడే విందు చేసుకుంటాం అంది. అయ్యో, నీలాంటి స్నేహితులు నాకు చాలామంది ఉన్నారు, వాళ్ళందరినీ రమ్మంటే బాగోదు కదా, ఒక పని చేద్దాం, నువ్వు నా వీపు మీద ఎక్కు, నిన్ను తీసుకెళ్తాను, విందు కూడా నది మధ్యలో ఉన్న ఇసుక తిన్న మీద చేసుకుంటాము, మళ్ళీ విందు అయిపోగానే నిన్ను తీసుకొచ్చి ఒడ్డును దింపేస్తాను అంది. నెమలి సంతోషంతో సరే అంది. ఆ పూలు పళ్ళు తీసుకుని ముసలి వీపు మీదకెక్కి కూర్చుంది. ముసలి మెల్లిగా నీళ్ళలో ప్రయాణం మొదలుపెట్టింది. ఆ నది మధ్యకి వెళ్ళేసరికి నెమలికి ఎంతో ఆనందం వేసింది. చక్కగా పురివిప్పి నాట్యం చేసింది. మిత్రమా, ఈ ఆనందం అంతా నీ వల్లే ఈ నది మధ్యలో నేను నాట్యం చేయగలుగుతున్నాను అని చెప్పింది. దాంతో పాపం ముసలికి బాధేసింది. అయ్యో, నన్ను నమ్మి వస్తోంది, పోనీ కనీసం దానికి నిజం చెప్పి నా మనసు కుదుటపరుచుకుందాము అనుకుంది. ఎలాగో నది మధ్యలోంచి నెమలి పారిపోలేదు కదా అని చెప్పి ఉన్న నిజాన్ని నెమలికి చెప్పేసింది. దాంతో నెమలికి ఒక్కసారి ప్రాణభయం పట్టుకుంది. ఓరి నమ్మక ద్రోహి, నయవంచక, నమ్మి నీ వెనకొస్తే నన్ను కూరొండుకుని తిందాం అనుకుంటున్నావా అని మనసులో చాలా బాధపడింది. సరే, ఇప్పుడు ఇందులోంచి నేను ఎలా తప్పించుకోవాలి అని ఆలోచించింది. దానికి చిన్నప్పుడు తన బామ్మ చెప్పిన కథలు గుర్తుకొచ్చినాయి. అపాయాన్ని ఉపాయంతో తప్పించుకోవటం ఎలా అని బాగా ఆలోచించింది. అంతే, దానికి ఒక మంచి ఉపాయం వచ్చింది. అయ్యో మిత్రమా, నీకు కావాల్సిన నా గుండె కదా, దానికోసం నువ్వు ఇంతగా ఆలోచించాలా, దాన్ని ఇంతగా అడగాల, నువ్వు అడిగితే ఇవ్వనా ఏంటి, ఇంకా నయ్యం ఇక్కడే అడిగావు, ఇంటికి వెళ్ళాక అడిగితే చాలా బాధపడేవాడివి అంది. అదేమిటి అంది. చూడు మిత్రమా, మీ ముసళ్ళకి, చేపలకి, నీటిలో ఉండే వాటికి గుండె మీ దగ్గరే ఉంటుంది, కానీ మా నెమళ్ళకి గుండె మా దగ్గర ఉండదు. ఎందుకంటే పురివిప్పి నాట్యం చేస్తాం కదా, అప్పుడు కింద పడిపోతాయని వాటిని భద్రంగా దాచుకుంటాము అంది. ఓహో అలాగా అంది. అందుకే మిత్రమా, తొందరగా ఒడ్డుకు తీసుకెళ్ళు, వెంటనే నా గుండె తీసుకొచ్చి నీ భార్యకి బహుమతిగా ఇద్దాం అని చెప్పింది. ఓహో అని చెప్పి ముసలి ఆనందంగా ఒడ్డుకు తీసుకొచ్చింది. మిత్రమా, తొందరగా వెళ్ళి గుండె తీసుకురా, చాలా ఆలస్యం అయిపోయింది అంది. ఏంటి తీసుకొచ్చేది, ఆపు, నువ్వు స్నేహానికి పనికిరావు, నీతో స్నేహం చేసినందుకు నాకు బాగా బుద్ధి వచ్చింది, వెళ్ళు, ఇంకొకసారి ఈ చుట్టుపక్కల కనిపించావా నిన్ను వేటగాళ్ళకి పట్టేస్తాను అంటూ అడవిలోకి వెళ్ళిపోయింది.
దాంతో మసిలి కన్నీళ్లు కారుస్తూ, అయ్యో భగవంతుడా, ఇప్పుడు నా పెళ్ళానికి మొహం ఎలా చూపించాలి, అది తెడ్డు తిరగేస్తుంది అంటూ బాధపడుతూ వెళ్ళింది. విన్నారుగా పిల్లలు, ఎంతటి అపాయాన్నైనా ఉపాయంగా ఎలా తప్పించుకోవాలో అర్థమైందా? అర్థమైంది బామ్మ. సరే, ఇంకో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. మీ బామ్మ కనకదుర్గమ్మ.